హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు PhotoshopGuru ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం డిజిటల్ పెయింటింగ్ జర్నీ అనేది ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నామండి. అది స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తాము, మధ్యలో మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాము, మధ్యలో మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకసారి జర్నీ అనేది చూసుకుందాం. తర్వాత క్లాసెస్ అనేది చెప్పుకుందాం డిజిటల్ పెయింటింగ్ పర్ఫెక్ట్గా. సరేనా? ఇంకా ఆలస్యం చేయలేదు, క్లాస్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ప్రతి వీడియోని నోటిఫికేషన్ రూపంలో పొందండి. ఫ్రెండ్స్, డిజిటల్ పెయింటింగ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక పేరు. ఏదైనా ఒక ఫోటో స్టూడియో కానీ లేదంటే ఒక ఫోటో ల్యాబ్ కానీ చాలామంది కస్టమర్స్ వచ్చి అడుగుతున్నటువంటి ఒకే ఒక వర్క్ డిజిటల్ పెయింటింగ్ వర్క్. సరే, ఇక్కడ డిజిటల్ పెయింటింగ్స్ అవుతాయా, మా వర్క్ మీరు డిజిటల్ పెయింటింగ్ చేస్తారా అని అడుగుతూ ఉన్నారు. నిజంగా ఇప్పటివరకు మీ ఆన్సర్ లేదు, మేము చెయ్యము అని చెప్పగలిగి ఉంటే ఇకపై నుండి దాన్ని కట్ చేసేయండి. ఇకపై నుండి మీ నుండి ఆన్సర్ ఏంటంటే ఎస్ మేము చేస్తాము, బట్ ప్రైజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనేది మాత్రం చెప్పండి. సరేనా? డిజిటల్ పెయింటింగ్ వర్క్ అంటే ఏంటిది? డిజిటల్ పెయింటింగ్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. డిజిటల్ పెయింటింగ్ ఏంటంటే మనకి ఫోటోషాప్లో ఉన్నటువంటి బ్రష్ టూల్ని, ఐడ్రాపర్ టూల్ని, నెక్స్ట్ ఏంటంటే కొన్ని స్వాచెస్ని, స్మడ్జ్ బ్రషెస్ని అన్నింటినీ వాడుకుంటూ చేసేది అది ఒక రకమైన పెయింటింగ్. అలా కాకుండా మనం డిజిటల్ పెయింటింగ్ అంటున్నాం, నిజంగా చెప్పాలంటే ఇది డిజిటల్ పెయింటింగ్ కాదు. మనం చేసేది స్మడ్జ్ పెయింటింగ్. స్మడ్జ్ టూల్ని వాడి బ్రష్ టూల్తో కలర్స్ పెట్టుకొని చేసే ఈ పెయింటింగ్ని స్మడ్జ్ పెయింటింగ్ అని అంటారు. సరేనా? లేదు, ఆయిల్ పెయింట్ అనేటువంటి ఫిల్టర్ ఉంది, దాన్ని ఫోటోపై అప్లై చేసి మళ్ళీ స్మడ్జ్ టూల్ని వాడుకుంటూ చేసే వర్క్ని ఆయిల్ పెయింట్ అని అంటారు. ఎలా చేసినా కూడా మనం ఒక ఫోటోని ఏంటంటే ఒక రియలిస్టిక్ పెయింటింగ్ ఎఫెక్ట్లో చూపించగలుగుతామండి. సరేనా? దానికి చాలా టైం పడుతుంది. అంత టైం పడుతుంది కాబట్టి కస్టమర్ దగ్గర ప్రైజ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవడం ప్రాబ్లమే లేదు, కస్టమర్ కూడా హ్యాపీగా ఇవ్వగలుగుతారండి. సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక ఫోటో ఉంది, దాన్ని డిజిటల్ పెయింటింగ్ కాకుండా ఒక ప్రొఫెషనల్గా ఫోటో ఎడిట్ చేయాలంటే మనం ఆ ఫోటోని స్కిన్ మీద ఉన్నటువంటి పింపుల్స్ని తీసి, నాయిస్ని తీసి చాలా స్మూత్గా స్కిన్ అనేది చాలా అందంగా మార్చేస్తాం. అలా కాదు, డిజిటల్ పెయింటింగ్లో మంచిగా స్మూత్గా ఉన్నటువంటి ఫేస్ని రఫ్గా తయారు చేస్తాం. ఎలా అంటే మనం ఒక ఫోటోని తీసుకున్నాము, దాన్ని డూప్లికేట్ చేసుకున్న ఆ ఫోటోని కట్ చేసుకుంటాము, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది డార్క్ గ్రే కలర్ అనేది పెట్టుకుంటాం. డార్క్ గ్రే కలర్ పెట్టడం వల్ల ఏంటంటే ఫోటో అనేది చాలా హైలైట్గా కనిపిస్తుంది. బికాజ్ ఎప్పుడైనా ఫోటో కంటే కూడా బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్గా ఉంటే ఫోటో అనేది హైలైట్ అవుతుంది. అలా హైలైట్ అయినాక ఆ ఫోటోని మనం డూప్లికేట్ చేసుకొని ఆ డూప్లికేట్ అయినటువంటి ఫోటో మీద ఫిల్టర్లో అదర్లో హైపాస్ అనేటటువంటి ఒక ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ని అప్లై చేస్తాం. ఆ ఫిల్టర్స్ వేసిన వెంటనే ఏమవుతుందంటే ఆ ఫోటో అనేది ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోగా మారుతుంది. చాలా ఎలా అంటే డార్క్ ఒక పెన్సిల్ ఆర్ట్ బొమ్మలా మారిపోతుంది. దాని వాల్యూస్ అనేది మార్చుకోవటం వల్ల లైన్స్ అనేవి కనిపిస్తాయి. ఆ లైన్స్ కనిపించుకున్నప్పుడు ఓకే చేసుకుని దాని మోడ్ అనేది సాఫ్ట్ లైట్ పెట్టుకుంటాం. సాఫ్ట్ లైట్ పెట్టుకున్నాక ఇప్పుడు మన ఒరిజినల్ కట్ చేసిన ఫోటోని ఈ సాఫ్ట్ లైట్ ఉన్న లేయర్ని రెండింటిని కలిపి మెర్జ్ చేసుకుంటాం. మెర్జ్ చేసుకొని మళ్ళీ ఆ లేయర్కి ఫిల్టర్లో షార్పెన్లో అన్షార్ప్ మాస్క్ అనేటటువంటి ఫిల్టర్ ఇస్తాం. ఇలా అన్షార్ప్ మాస్క్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఫోటో అనేది చాలా చాలా రఫ్గా మారిపోతుంది. రఫ్గా మారినటువంటి ఆ ఫోటోని స్మడ్జ్ టూల్ తీసుకుని స్మడ్జ్ చేయటం వల్ల ఏంటంటే ఫోటో అనేది ఒక రియలిస్టిక్ ఒక డిజిటల్ పెయింటింగ్ రూపంలో కనిపిస్తుంది అన్నమాట. చాలా 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 చేసుకుంటూ వెళ్తాం. లేజిన్ యజ్మిని వాడతాము, నెక్స్ట్ ఏంటంటే బ్రష్ టూల్ని వాడతాము, స్మడ్జ్ టూల్ని వాడతాము, నెక్స్ట్ ఏంటంటే సమ్టైమ్స్ ఏంటంటే గ్రేసీ స్టోరేషన్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఏంటంటే హెయిర్ పరంగా వాడతాము. ఒక్కటి ఏంటంటే
చాలా వరకు చాలామంది ఏమనుకుంటున్నారంటే స్మడ్జింగ్ చేసేస్తున్నాము, డిజిటల్ పెయింటింగ్ అయిపోయింది అని అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే స్మడ్జింగ్ చేసిన వెంటనే డిజిటల్ పెయింటింగ్ అయిపోదండి. మీరు చేసే వర్క్ చాలా, మీరు పెట్టేది అది ఫోటో కాదు, అది ఒక పెయింటింగ్. కళ్ళ వర్క్ ఒకలాగా ఉంటుంది, హెయిర్ వర్క్ ఒకలాగా ఉంటుంది. మీరు అది చూపించగలగాలి. బ్రష్ టూల్ని తీసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని తీసుకొని చిన్న చిన్న లైన్స్ని కళ్ళలో గీస్తూ, హెయిర్ పై లైన్స్ గీస్తూ, లేదంటే ఇక్కడ మేబీ మేల్ అనుకోండి, ఇవన్నీ ఉంటాయి హెయిర్ అనేది, వాటన్నిటికీ వర్క్ చేయాల్సి ఉంటుంది. స్మడ్జ్ చేసేసాక పెయింటింగ్ అయిపోయింది అనుకోవడం రాంగ్ అండి. స్మడ్జ్ చేశాక కూడా చాలా వర్క్ ఉంటుంది. మనం ఏంటంటే ఫిల్టర్ గ్యాలరీని కూడా వాడతాం. బికాజ్ ఫిల్టర్ గ్యాలరీలో కట్అవుట్ అనే ఒక ఆప్షన్ ఇస్తాం. కట్అవుట్ అనే ఆప్షన్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ఫోటో ఏంటంటే ఒక అందులో ఉన్నటువంటి షాడోస్ ఇవన్నీ కూడా హైలైట్గా అయిపోతాయి. అలా అయిపోయేటటువంటి ఆ ఫోటోపై దాని మోడ్ని కొంచెం మార్చుకొని, ఒపాసిటీని తగ్గించుకొని, మనం లాస్ట్గా చేసేటటువంటి వర్క్ని అది మెర్జ్ చేసుకుంటూ అలా చేసుకుంటూ వెళ్ళిపోతామండి. వర్క్ అనేది చాలా టైం పడుతుంది, మేబీ కొన్ని గంటలు పట్టవచ్చు. బట్ మనం పెట్టే ఆ గంటలు అనేది ఒకరి లైఫ్ టైం మెమరీ, ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక పెద్ద మెమరీ. అలా చేయగలగడం నిజంగా మన టాలెంట్. వీలైనంత వరకు అందులో ఏంటంటే మీరు ఒక ప్రొఫెషనల్గా మారిపోవడానికి ట్రై చేయండి. స్మడ్జింగ్లో కూడా చాలా మంది ఏంటంటే ఓవర్గా స్మడ్జ్ వాల్యూ అనేది ఎక్కువగా తీసుకుని స్ట్రెంగ్త్ అనేది స్మడ్జ్ చేసేస్తున్నారు. స్మడ్జింగ్ అంటే ఏమవుతుంది, సాగిపోతుంది అనమాట. మేబీ ఇక్కడ స్కిన్ ఉంది, మేబీ వాల్యూ అనేది ఒక 70-80 అలా పెట్టి ఇలా స్మడ్జ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఆ స్కిన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. అలా చేయటం అనేది రాంగ్. స్కిన్ పరంగా ఒక విధమైనటువంటి వాల్యూ పెట్టుకోవాలి, హెయిర్ పరంగా ఒక విధమైనటువంటి వాల్యూ పెట్టుకోవాలి. ప్లస్ ఏంటంటే నోస్ పై హైలైట్స్ ఇవ్వాలి. ప్లస్ ఏంటంటే బ్రష్ టూల్ని పెట్టుకొని దాన్ని ఏమంటారు, లైన్స్ని, హైలైట్ లైన్స్ని, షాడోస్ని వాటిని గీస్తూ మళ్ళీ వాటిని స్మడ్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. జర్నీ అనేది చాలా బాగుంటుంది. ఒక డిజిటల్ పెయింటింగ్ మీరు స్టార్ట్ చేశారనుకోండి, అలా టైం తెలియకుండా వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే స్మడ్జ్ చేసేసి వర్క్ అయిపోయింది అని మాత్రం మీరు అనుకోవద్దు, చాలా వర్క్ ఉంటుంది. మేబీ కళ్ళకి చేయాలంటే మీరు 2-3 గంటలు వర్క్ చేయొచ్చు. ఒక ఫోటోకి మీరు చెయ్యాలి అనుకుంటే 3 రోజుల కంటే ఎక్కువ చేయొచ్చు. డిజిటల్ పెయింటింగ్ బాగుంటుంది. ఇది ఒక మంచి ఫీల్డ్. మీ అందరూ దీన్ని ఏమంటారంటే ఏదో నేర్చుకున్నామని కాకుండా ఒక ప్రొఫెషనల్గా ఇదే లైఫ్ అని ఇందులోకి దిగారనుకోండి, దానికి కావాల్సినటువంటి కొన్ని వెపన్స్ ఉన్నాయి. ఆ వెపన్స్ని మీరు తీసేసుకోండి. లైక్ బ్యాంబో ప్యాడ్, అలాంటివి బ్యాంబో ప్యాడ్ వాడారనుకోండి, హెయిర్ లైన్స్ని బాగా డ్రా చేయగలుగుతారు. కళ్ళలో ఉన్నటువంటి చిన్న చిన్న డీటెయిల్ కూడా మీరు పెట్టగలుగుతారు. మేబీ లిప్స్ ఏంటంటే చాలామంది లిప్స్ని ఇలా స్మడ్జ్ టూల్ పెట్టి స్మడ్జ్ చేసేస్తున్నారు, అయిపోయింది. అలా ఎలా అయిపోతుంది, దాని మీద ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, హైలైట్స్ ఉంటాయి, షాడోస్ ఉంటాయి, మిడ్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ పెట్టాల్సి ఉంటుంది. అది కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా మీరు ఎలా ఫోటో ఉన్నది ఫోటోలాగా ఇస్తే దానికి విలువ లేదు. ఫోటోని పెయింటింగ్ నిజంగానే ఆ ఫోటో చూస్తే అరే దీని కింద ఈయన ఎన్ని గంటలు పెట్టారు అన్నటువంటి ఆ ఫీలింగ్ని ఇవ్వండి. అలా ఫీలింగ్ ఇచ్చినప్పుడు మీ వర్క్కి వాల్యూ ఉంటుంది, మన ఫీల్డ్కి కూడా ఒక గౌరవం ఉంటుంది. సరేనా? డిజిటల్ పెయింటింగ్ నేర్చుకోవాలన్నటువంటి థాట్ ఉన్న మీ అందరికీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ అందరూ నేర్చుకోగలరు, బట్ పేషెన్సీ కావాలి. వితౌట్ పేషెన్సీ డిజిటల్ పెయింటింగ్ అనే ఆప్షన్కి వెళ్ళనే వద్దు. యూ హ్యావ్ పేషెన్సీ, డెఫినెట్గా మీరు అందులో రాణించగలుగుతారు. వితౌట్ పేషెన్సీ అన్నమాట డిజిటల్ పెయింటింగ్ అనేది చేయలేరు. ఎలా ఉంటుందంటే మీరు డిజిటల్ పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశాక కొద్ది టైం అయినాక ఏంటి ఫోటో ఇలా వస్తుంది, నిజంగా ఈ ఫోటో ఫెయిల్ అయిందేమో అన్నటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది. నిజం చెప్పాలంటే ఎక్కడైతే మనకి లైఫ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, కంఫర్ట్ జోన్ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడ మన లైఫ్ స్టార్ట్ అవుతుంది కదా. ఇది ఒక మంచి ఫేమస్ కోట్. అలానే డిజిటల్ పెయింటింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మీ ఫోటో ఎక్కడైతే ఒక ఫెయిల్యూర్ ఫోటోలా కనిపిస్తుందో అక్కడ నుండి మీరు ఎన్ని గంటలైతే టైం పెడతారో అప్పుడు డిజిటల్ పెయింటింగ్ అనేది అంత అందంగా తయారవుతుంది. ఇది బాగా రావట్లేదని Ctrl+W లేదంటే క్లోజ్ అనే ఆప్షన్ కొట్టి వెళ్ళిపోవద్దు. మీరు ఎంత ఇవ్వగలిగితే అంత వస్తుంది, మీరు ఇవ్వడమే లేదు ఎలా వస్తుంది? సరేనా? ట్రై చేయండి. ఇదైతే డిజిటల్ పెయింటింగ్ స్టార్టింగ్ క్లాస్. చూద్దాం, నేర్చుకుందాం మనందరం. నేను మీ ఫోటోషాప్ గురు. నేను మీ అందరి నుండి కోరుకునేది ఒక్కటే, మీ అందరూ ఒక మంచి ప్రొఫెషనల్ స్థాయి డిజైనర్గా మారిపోవాలి, మన ఫీల్డ్ని బతికియాలి,
మన స్థాయిని పెంచాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు నవ్వుతుండండి, జీవితాన్ని ఎంజాయ్ చేయండి, ఫోటోషాప్ని బాగా నేర్చుకోండి. థ్యాంక్ యూ.